మేడం ఏం చెప్పాలి మేడం? జాబ్లో వస్తుంది ప్రజెంట్ కట్టే పొజిషన్లో లేదు. క్లియర్గా అరేంజ్ కూడా చేయలేరా? అరేంజ్ 2 months టైం పడుతుంది మేడం. 2 months. సర్లేండి సార్, నేను చెప్పేది మంచిగా చెప్పేస్తున్నాను. ఇంకా రెఫరెన్స్ కాల్ వెళ్ళిందంటే మీరు చూసుకోండి, ఓకేనా? రిఫరెన్స్ కాల్ వెళ్తే 2 months కదా మేడం, 2 years పడుతుంది అప్పుడు. ఇక సరే సార్, అప్డేట్ చేసుకుంటాం. వీళ్ళంత త్వరగా అమౌంట్ కట్టేసుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ నంబర్ ఆఫ్ కాల్స్, ఓకే, పే ప్రాక్టీస్ బ్రేక్ దిస్ రికవరీ అండ్ ట్రై చేస్తే వి విల్ మీకు మల్టిపుల్ టైమ్స్ డిసైడ్ థింగ్స్ ఇన్ కోర్ట్. ఓకే అంటే అర్థమవుతుంది, ఇబ్బంది పెట్టము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. క్యాష్ నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. లోన్ ఏమైంది సార్? క్యాష్ లోన్ కాదు, రిమైనింగ్ 46,000 ఉంది. వినబడలే, మేము వాయిస్ క్లియర్ లౌడ్గా మాట్లాడండి మేడం. సార్ క్యాష్ నుండి కాల్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఇంకా రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఉంది సార్ క్యాష్లో 46,000 రిమైనింగ్ సార్. ఒక 2 months టైం హలో పడుతుంది మేడం. సార్, 2 months టైం పడుతుంది మేడం. అర్థం కాలేదండి. 2 months టైం పడుతుంది మేడం, జాబ్ లాస్లో ఉన్నాను. సార్ ఇక్కడ మీకు డ్యూ డేట్ చూసి ఏప్రిల్లోనే క్లోజ్ అయ్యి ఉండాలండి. ఓకే. చేయలేనప్పుడు చెప్పండి, నేను సెటిల్మెంట్ కావాలంటే తీసిస్తాను. సెటిల్మెంట్ మీరు క్లోజ్ చేసుకోండి అకౌంట్. రైట్ నౌ ఫండ్స్ లేవు మేడం, ఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. 46,000 ఉంది సార్, అర్థమవుతుందా? అకౌంట్ అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోవాలా మాకు ఈరోజు డబ్బులు లేవు మేడం. చెప్పండి, సెటిల్మెంట్ చేసుకుంటాం. సెటిల్మెంట్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తాము. కరెక్టే మేడం. ఫండ్ ఇస్తుంది మేడం, ఫండ్ ఇస్తుంది మేడం. జాబ్ లాస్ ఉంది అట్లా. మేమేం చేయాలి సార్ దానికి? జాబ్ లాస్ అయితే ఇప్పుడు అకౌంట్ క్లోజ్ అవ్వాలండి. ఏప్రిల్లోనే క్లోజ్ చేసి ఉండాలా. ఇప్పుడు మే జరుగుతుంది కదా, అకౌంటింగ్ కొంచెంలో డిఫాల్ట్ లిస్టింగ్ మూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీకు కాల్ చేసి ఇంటిమేషన్ చేసాం, మీరు ఇంకా పే చేయకపోతే మళ్ళీ ఇంకా కంటిన్యూస్గా రెఫరెన్స్ కాల్ వెళ్ళడము ఇట్లా జరుగుతుందండి. అర్థం కాలేదండి. హలో, ఇందాకేమన్నా? కొంచెంలో మళ్ళీ ఇంకా డిఫాల్ట్ లిస్ట్కి వెళ్ళిపోతుందండి కేసు, అర్థమవుతుందా? ఇందాకేమన్నారు? అక్కడ కాల్ సెంటర్ ఏమని? రెఫరెన్స్ మళ్ళీ కాల్ వెళ్తుందండి. ఎందుకు మేడం? హలో, రిఫరెన్స్ ఎందుకు మేడం? అర్థమవుతుందా సార్? మేడం అర్థమవుతుంది. రిఫరెన్స్ కాల్స్ ఎందుకు వెళ్తుంది చెప్పండి మేడం. పెండింగ్ 46,000. ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి మేడం, వినపడలేదు నాకు. ఫోన్ దగ్గరే ఉంది సార్, వినపడుతుందా? ఇప్పుడు ఓకే. ఇంకా రిమైనింగ్ 46,000 ఉంది సార్. ఎప్పుడు క్లోజ్ చేయాలనుకున్నారు మీరు? 2 months పడుతుంది మేడం, జాబ్ లాస్. 2 months అంటే టైం ఎట్లా సార్ ఇస్తారు? అయితే ఏం చేయాలి సార్? మేము అరేంజ్ చేసి చేయండి. అరేంజ్మెంట్ అవుతే సెటిల్మెంట్ చేసుకోండి మేడం. దేనికైనా ఫండ్ కావాలి కదా. ఏంటండి? సెటిల్మెంట్ కైనా ఫండ్ కావాలి కదా. అరేంజ్ చేసుకోండి సార్. అరేంజ్ చేసుకుంటాం మేడం, అదే కదా. బ్యాంక్ 2 months టైం పడుతున్నా కదా. 46,000 ఉంది, అంత కట్టలేనప్పుడు చెప్పండి. కట్టగా 20,000 క్లోజ్ చేస్తాను అకౌంట్. ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి మేడం? ఏం చెప్పాలి మేడం? జాబ్ లాస్ ఉంది ప్రజెంట్ కట్టే పొజిషన్లో లేదు. క్లియర్గా అరేంజ్ కూడా చేయలేరా? అరేంజ్ 2 months టైం పడుతుంది మేడం. 2 months. సర్లేండి సార్, నేను చెప్పేది మంచిగా చెప్పేస్తున్నాను. ఇంకా రెఫరెన్స్ కాల్ వెళ్ళిందంటే మీరు చూసుకోండి, ఓకేనా? రిఫరెన్స్ కాల్ వెళ్తే 2 months కదా మేడం, 2 years పడుతుంది అప్పుడు. ఇక అర్థం కాలేదండి. రిఫరెన్స్ కాల్ వెళ్తే ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే కమ్యూనికేషన్ లో ఉన్నాను. సో రిఫరెన్స్ కాల్ చేసి మీరు ఇబ్బంది పెడతా అంటే 2 months కాస్త 2 years అయింది. ప్రాపర్ గా క్లోజ్ చేసుకోవాలి కదా. అదే మేడం, రిఫరెన్స్ నెంబర్ డ్యూ డేట్ ప్రకారం మీరు క్లోజ్ చేసుకోవాలా లేదా? అది మీ తప్పు. అవును మేడం, ఇప్పుడు మీరు బ్యాంకు లోపల ఉన్నారు, కొంతమందికి 1,00,000 మందికి లోన్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వాటిలో ఎవరికి ఒకరికి ప్రాబ్లం వస్తే వానికి రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి ఇబ్బంది పెడతారా, లేదంటే టైం ఇచ్చి క్లోజ్ చేసుకుంటారా? అర్థమవుతుంది, ఇబ్బంది పెట్టము. అకౌంట్ క్లోజ్ చేయండి అని చెప్తాం, అర్థమైందా? వాళ్ళు ఎందుకు చెప్తారు మేడం? మరి మీరు క్లోజ్ చేయండి అకౌంట్. అకౌంట్ క్లోజ్ చేయండి సార్. 2 months టైం అడిగితే ఎవరు ఇస్తారు 2 months మీకు? మేడం ఇప్పుడు టైం ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఓకే, 2 months టైం లేదు సార్, అర్థమవుతుందా? ఈ రోజు రేపు వరకే మీకు టైము. మీరు చెప్పండి, 40,000 కట్టలేనప్పుడు 20,000 క్లోజ్ చేస్తుందని చేసుకోండి. 20,000 కూడా అరేంజ్ చేసి కట్టలేనప్పుడు మేమేం చేయాలా? ఏం చేయలేము కదా మేము. ఇంకా కాల్ చేస్తారా? వెళ్తారు సార్, 46 బ్రాంచెస్ నుంచి వెళ్తుంది కాల్స్. అర్థం కాలే. 46 బ్రాంచెస్ నుంచి రెఫరెన్స్ కాల్ వెళ్తారు సార్. అరే అవును మేడం, రిఫరెన్స్ నెంబర్ నేను కాంటాక్ట్ లో లేకపోతే వాళ్ళకి కాల్ చేసి అడగాలి. ఓకే, పర్సన్ కాంటాక్ట్ లో లేడు, మీకు ఏమైనా తెలిస్తే కాంటాక్ట్ లో ఉన్నాడా, ఆల్టర్నేట్ నెంబర్ ఉందా, దానికోసం రిఫరెన్స్ నెంబర్. నా లోన్ కట్టడానికి వాడు షూరిటీ పెట్టాడా, లేకపోతే గ్యారంటర్ కాదు కదా మేడం వాళ్ళు కట్టడానికి? షూరిటీ పెట్టాడా నాకేమన్నా? నేను ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్ కి కాల్ చేయబోతాను సార్, అర్థమవుతుందా? సరే మేడం, కాల్ చేసుకోండి, వాళ్ళతో తీసుకోండి, నాకు మళ్ళీ కాల్ చేయకండి.
ఓకే అండి, అదే మాట చెప్తాం రెఫరెన్స్, సరేనా? ఏమని చెప్తారు? మీరు తిరిగి ఇప్పుడు చెప్పిన మాట నేను తిప్పి అట్లా రెఫరెన్స్ చెప్తాను సార్, మీరు మాకు తిరిగి కాల్ చేయగలరు, ఓకేనా? నేను ఎందుకు తిరిగి కాల్ చేస్తాను మేడం? మీరు నాకు పేమెంట్ కోసం కాల్ చేసుకోండి సరిపోతుంది. ఏం పేరు మేడం మీ పేరు? వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? కొంచెంలో కంపెనీ కాల్ వెళ్ళిందంటే మీరు జాబ్ లో ఉన్నారా లేదో తెలుస్తుంది, ఓకేనా? ఫోన్ లెటర్ పంపిస్తారు. కంపెనీ కాల్ వెళ్ళిందంటే మేడం గారు మీరు ఇప్పుడు అదే రిలీవింగ్ లెటర్ పంపిస్తాను మేడం, రిలీవింగ్ లెటర్ పంపిస్తాను. అంత డౌట్ ఎందుకు? నేను జెన్యున్ గా నాకు ఇష్యూ కాల్ అవుట్ మీకు కన్ఫర్మ్ చేసుకోండి. వాట్ ఇస్ యువర్ నేమ్ మేడం? వాట్ ఇస్ యువర్ నేమ్? పేరేంటి? ఏంటండి మీ పేరు మేడం? మా పేరు సార్, మీరు మా పేరు చెప్పి మీరు లోన్ తీసుకున్నారా? మరి మీరు ఎందుకు కాల్ చేశారు? మాకు లోన్ కట్టకపోతే ఏంటి? లోన్ కట్టకపోతే మీరు ఇచ్చారా నాకు డబ్బులు? ఎందుకు కాల్ తీసుకున్నారు కదా? అవును మేడం, మీరెవరు? నాకు కాల్ చేసి క్యాష్ లో ఇస్తున్నాను. నువ్వు క్యాష్ ఓనర్వా? నువ్వు కాల్ చేయండి నాకు. క్యాష్ ఓనర్వా? నువ్వు ఫోన్ పెట్టు, ఎక్స్ట్రా చేసిన ఫోన్ పెట్టు. ఎక్స్ట్రా చేసేది ఎక్స్ట్రా నువ్వు చేస్తున్నావు, నేను కాదు. హలో, నమస్కారం. హోమ్ క్రెడిట్ కంపెనీ నుంచి నమస్కారం అండి. హోమ్ క్రెడిట్ కంపెనీ నుంచి సూపర్వైజర్ని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. పేరు కన్ఫర్మ్ చేశారు ఈ కాల్ క్వాలిటీ ట్రైనింగ్ పర్పస్ కానీ. సార్ మీరు మీ తరఫు నుంచి కనుక ఇక్కడ ఒక కన్సర్న్ అయితే వచ్చింది, మీరు ఇరిటేట్గా అవుతున్నట్టు కాల్స్ నుంచి. సో లీగల్గా వెళ్తామని చెప్పారు. ఏంటి కంప్లైంట్ ఇస్తామని అనే వర్డ్స్. సో ఎందుకు ప్రాబ్లం ఏమిటి అని తెలుసుకోవచ్చా? అవును, క్షమించాలి దయచేసి. కంపెనీ తరఫు నుంచి ఎక్కువ వస్తున్నాయి కాల్స్ మీకు. డిఎండి పెట్టారు సార్, ఒక 2 months డిఎండి పెట్టారు. ఇవి సిస్టమేటిక్ కాల్స్ అని చెప్పాం కదా. అంటే మేము సిస్టమ్ లో ఎవరో ఒకరు ఎంట్రీ చేసి ఉంటారు సార్. సిస్టమేటిక్ కాల్స్ అంటే సిస్టమ్ ఎంట్రీ చేయదు కదా. సిస్టమ్ లో మాన్యువల్ గా ఎంట్రీ చేస్తే సిస్టమ్ కాల్ చేస్తుంది నాకు. మాన్యువల్ గా ఎంట్రీ చేసినా ఏం చేసినా కూడా పెండింగ్ ఉంది కాబట్టి కదా కాల్స్ వచ్చేది. డబ్బులు ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా సార్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏదైనా కానివ్వండి సార్, పెండింగ్ డబ్బులు పెట్టుకుంటేనే కాల్స్ వచ్చేది. దాన్ని ఎందుకు మీరు పెండింగ్ పెట్టుకున్నారు ఇన్ని రోజుల నుంచి? మీరు కంప్లైంట్ రిసాల్వ్ చేయడానికి కాల్ చేశారా లేకపోతే కనుక ఇది డబ్బులు కట్టించుకోవాలి సార్ మేము. అది కూడా డబ్బులు కట్టించుకోవాలి. అట్లా మాట్లాడే డబ్బులు వస్తాయి. నేను అడుగుతున్నది ఏంది? అవును, ఎంటర్ చేశారు. మీరు చెప్పిన అప్డేట్ వద్దు మాకు. వస్తుంటే మాకు డబ్బులు ఉంది కదా పెండింగ్, క్లియర్ చేసుకోండి దాన్ని. ఎన్నిసార్లు అయినా వస్తుంది చెప్పాము కదా. సార్ కస్టమర్ కేర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు బెంగళూరు హెడ్ ఆఫీస్, ఓకేనా? ఇదే ఆడియో పెడతాను. మల్టిపుల్ టైమ్స్ కంప్లీట్ ట్రై చేస్తే అరేంజ్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి కూడా మేము ఫాలో అవ్వాలి కదా. పెండింగ్ పెట్టుకొని బ్యాంకింగ్ రూల్స్ ఏమున్నాయి? బ్యాంకింగ్ రూల్స్ ఏముంటాయి? మళ్ళీ లీగల్ ఇష్యూ అయింది మీ పేరు మీద, కోర్టుకు వెళ్ళి హైదరాబాద్ కుక్కడపల్లి మైత్రి నగర్ లో లీగల్ అడ్వైజర్ ని మీటే మొత్తం అంతా లోనే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే విధంగా కొనసాగితే కానీ సరే సార్. ఇదే విధంగా చాలా సార్లు మీకు చెప్తూనే ఇదే విధంగా కొనసాగుతుంది బాగుంటుంది చెప్తాను కదా. ఇదే విధంగా అరేంజ్మెంట్ ట్రై చేస్తే బాగుంటుంది. నేను అన్ని కాదు డాటా మొత్తం రెడీ చేస్తున్నా కదా. మీరు కేసెస్ ని ఊరికే ఉంటాను సార్, నేను డిఫెండ్ చేస్తా కదా. ఎన్ని కాల్ చేశారు, ఎన్ని రికార్డింగ్ డాటా ఉంటుంది కదా, నేను డిఫెండ్ చేస్తాను. కోర్టు మీ ఒకరు ఫేవర్ పేమెంట్ చేయలేదు 74 రోజుల నుంచి. అవును, మరి ఎన్ని కాల్స్ డబ్బులు కట్టుకుంటారంట. అప్పుడు ఉండండి సార్, మీరు మాట్లాడి ఫోన్ లో మాట్లాడే జడ్జి ముందు మాట్లాడడం ఈజీ కాదు కదా సార్. మీరు ఏదో ఫోన్ లో మాట్లాడే మేము కూడా ఫాలో అవ్వాలి. అదే సార్, ఫోన్ లో మాట్లాడడం ఈజీ కాదు కదా. జడ్జి ముందు మీ ప్రాబ్లం చాలా ఉండొచ్చు. కంపెనీ వాళ్ళకి లేట్ చేస్తే తీసుకున్న డబ్బులు టైంకి చెల్లించకపోతే ఎట్లా? మీ ప్రాబ్లం చాలా ఉండొచ్చు సార్. కంపెనీ వాళ్ళ మీద ఇలా మాట్లాడితే ఎట్లా? మీరు టైం టు టైం పేమెంట్ చేసుకోవాలి, టైం టు టైం చేసుకోవాలి పేమెంట్. అది వదిలేసి ఏదేదో పేర్లు అన్ని అడుకుంటూ అడ్రస్ అన్ని అడుకుంటుంటే ఏంది అది? అవన్నీ తెలియదు. కంపెనీ వాళ్ళకి టైం ఉంది, పేమెంట్ ఉంది పెండింగ్, అది క్లియర్ చేసుకుని కంపెనీ ఉంటేనే రికవరీకి మిమ్మల్ని పెట్టారు. ఒక నెల పేమెంట్ 14వ తారీఖు ఏప్రిల్లో కట్టాలి, మేలో 14 కట్టాలి, జూన్ లో 14 కట్టాలి. 3 నెలల పేమెంట్ కి దగ్గర 3 months వరకు 74 రోజులు టైం. ఏదైనా కానివ్వండి కడుతున్నారు. ఎప్పుడు లేట్ గా కట్టుకుంటా వస్తే ఈ విధంగా రేపు పొద్దున్నే మీకు క్రెడిట్ స్కోర్ నుంచి ఇంపాక్ట్ అయితే కొత్తగా లోన్స్ కి ఇబ్బంది పడేది ఎవరు? మీరే కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టుకోవచ్చు. ఇప్పుడు పేమెంట్ ఎప్పుడు కడతారు? అదే మీరు ఏమైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. పేమెంట్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేసుకోండి.
ఇబ్బంది లేదు సార్. ఎప్పుడు కడతారు? నెక్స్ట్ మంత్ కడతారా? నెక్స్ట్ మంత్ కడేస్తాం. సరే సార్, అప్డేట్ చేసుకుంటాం. వీలైనంత త్వరగా అమౌంట్ కట్టేసుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ నంబర్ ఆఫ్ కాల్స్ ఓకే పే ప్రాక్టీస్ బ్రేక్ చేసి రికవర్ చేయడం ట్రై చేస్తే మీకు మల్టిపుల్ టైమ్స్ సిస్టమాటిక్ కాల్స్ అని చెప్పి మీకు పర్సనల్ మొబైల్ గా ఏమి చేసి మీకు సిస్టమాటిక్ కాల్స్ వచ్చినా సిస్టమ్ లో సిస్టమాటిక్ ఉండాలి. ఓకేనా? అన్సిస్టమాటిక్ గంటకు 100 కాల్ చేసాడు ఫేర్ ప్రాక్టీస్ కాదు. కేర్ వాళ్ళకి అది మెయిల్ చేసి చెప్పండి. మీకు ఏమైనా నువ్వేం చేస్తున్నావు దాని గురించి ఏ విధంగా సార్ కంప్లైంట్ అడగండి. నువ్వు పెద్ద ఏమంటారు ఎరిపప్పలాగా మాట్లాడకు సార్. కంప్లైంట్ రిజాల్వ్ వచ్చావు అలాగా మాట్లాడాలి. మీరు ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. ప్రొఫెషనల్ మాట్లాడాలంటే మీరు మాట్లాడాలి, బిహేవ్ చేయాలి కదా. బేసిక్ మ్యాథ్స్ లేవా మీకు మాట్లాడడానికి? అవును. కనీసం మంత్లీ పేమెంట్ ఎంత కట్టవలసిన డేట్ ఎప్పుడు? కట్టవలసిన డేట్ పక్కన పెట్టండి. ఎట్లుంటాయి ఏం ఒకరు నేను ఒకటే చెప్తున్నాను. కంపెనీ తను కొన్ని వేల మంది పని చేస్తుంటారు. కంపెనీ తరపున వేల మంది వర్క్ చేస్తే ఐ డోంట్ కేర్. ఓకే, మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీకు ఆన్సర్ చేస్తున్నాను. సిస్టమ్ లో కాల్స్ అని చెప్పారు. సిస్టమ్ లో కాల్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 3 నెలల నుంచి ఆన్సర్ చెప్తూనే ఉన్నారు. రోజు కంపెనీ తరఫున ఇంతమంది చేస్తున్నారంటే తెలియదా? మీకు పేమెంట్ చేసుకోలేదు. అదే చెప్తున్నా. మీరు ఫేర్ ప్రాక్టీస్ ఎందుకు బ్రేక్ చేస్తారు? రికవరీ లీగల్ ఏది అవసరం ఉంటే తెలియదు. అది లీగల్ ఇష్యూ అయింది. లీగల్ కన్సల్టేషన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది. రోజు ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాం కట్టుకోమని చెప్పి ఏదో విధంగా సమాధానం చెప్పి మళ్ళీ ఈ విధంగా వాదించడం అనేది కరెక్ట్ కాదు మీ తరఫు నుంచి. ఒక రోజు 2 రోజులు కనీసం ఒక నెల పేమెంట్ 2 months పేమెంట్ కట్టారు. అది కూడా లేదు. 40,923 రూపాయలు పేమెంట్. ఈ మంత్ రాస్తారు నాకు. ఓకేనా? సరే సార్, మీరు ఫర్దర్ గా నాకు డిలే చేసి ఇబ్బందికి గురి చేసి రికవర్ చేయాలంటే చేయలేదు. క్లియర్ గా చెప్తున్నా. ఐఎమ్ డాక్యుమెంటింగ్ ఎవ్రీ కాల్ ఎవ్రీథింగ్. ఓకే, నంబర్ ఆఫ్ కాల్స్ ఏదైనా కానివ్వండి. ఓకే, ఏదైనా కానివ్వండి. మీరు ఇట్లా మా ఫోన్ లో మాట్లాడితే జడ్జి ముందు మాట్లాడారు. అట్లా ఒక చైల్ కట్టుకుని నించోవాలి. సరే సార్, మేము అప్డేట్ అనేది చేస్తున్నాం. మీరు ఏదైతే సమాధానం చెప్పారో ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది. మేము కూడా రిక్వెస్ట్ అనేది అప్డేట్ చేస్తాం మీ తరఫు నుంచి. సరేనా? థ్యాంక్ యూ. విలువైన సమయానికి ధన్యవాదాలు. చూడండి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటారు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.